అబ్రహాము దేవుని ఎదుట నీతిమంతుడని సాక్ష్యం పొందాడంట. ఏంటి చెప్పండి? నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. రెండవది, ఆయన విశ్వాసులకు తండ్రి అనే ఆధిక్యతను పొందుకున్నాడు. మూడవదిగా, అతడు అన్ని విషయాలలో ఆశ్రయించబడ్డాడు. దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. ఆ సంగతులు అయిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఇది పరిశోధన మాత్రమే. దేవుడు ఏం చెప్పాడు? నీ ఒక్కగానున్న ఒక కుమారుని నువ్వు బహుగా ప్రేమించినటువంటి ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించాలి అని చెప్పగానే ఏం చేశాడమ్మా? వెంటనే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. నాకంటే తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? అతను ఎప్పుడు తన పిల్లవాడితోనే సంతోషపడుతున్నాడు. దేవుడు చూశాడు. ఒకప్పుడు ప్రార్థించినంతగా నా దగ్గర అతడు సమయాన్ని గడపలేకపోతున్నాడు. ఎక్కువగా పిల్లవాడిని చూస్తూ ఉన్నాడు. పిల్లవాడిని బట్టి ఆనందిస్తున్నాడు. ఇస్సాకును చూసి సంతోషపడుతూ ఉన్నాడు. ఇతడు నిజంగా నన్ను ప్రేమించగలుగుతున్నాడా అని అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. నీవు నీ కుమారుని, నువ్వు బహుగా ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుని నాకు బలిగా అర్పించమని చెప్పగానే వెంటనే ఏం చేశాడంట? తెల్లవారినప్పుడు ఆలస్యం చేశాడమ్మా. ఇప్పటి నుంచి మనం చూద్దాం అబ్రహాం యొక్క విశ్వాసము ఎంత గొప్పదో మనము చూడగలుగుతున్నాం. చూడండి, అతడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళెను. హల్లెలూయా. తెల్లవారగానే ఈ రోజు దేవుడు మాట్లాడాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మాట్లాడాడు. వెంటనే ఆలస్యం చేశాడ? అస్సలు ఆలస్యం చేయలేదండి. దేవుడు ఒక పని అప్పగించాడు అబ్రహాముకి. తెల్లవారగానే ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయలేదండి. ఎంత వేగముగా స్పందించాడో చూడండి. మనము కూడా దేవుడు అప్పగించిన పనిని వేగంగా చేయాలి. హల్లెలూయా. ఏ పని అప్పగించాడో ఆ పనిలో మనం ఆలస్యం చేయకూడదు. చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఆలస్యం చేయకూడదండి. దేవుడు మనకు అప్పగించిన పని ఏం చేయాలి? వెంటనే చేయాలి. వెంటనే చేస్తేనే ఆశీర్వాదం ఉంటది. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. పనిలో జాగు చేయువాడు 18:9 వచనం. జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. పనిలో ఆలస్యం చేస్తే జాగు చేసేవాడు నష్టాన్ని చేయవాడికి సోదరుడు అవుతాడు. నష్టం తగ్గుతుంది. ఆలస్యం ఏమైపోద్ది? అమృతం కూడా. అమృతం అలాగే పెట్టు కూర్చున్నావు ఏమవుద్ది? అమృతం కూడా ఏమైపోద్దంట? విషమైపోద్ది. టాబ్లెట్లు ఉంటాయి, ఎక్స్పైరీ డేట్ అవ్వగానే ఏమైపోద్ది? అవి కూడా విషమైపోతాయి. జాగ్రత్త. ఎక్స్పైరీ అయిన టాబ్లెట్లు మనం వేసుకోకూడదు, అవి విషంగా మారుతాయి. ఆలస్యంలో జరిగితే అమృతం కూడా ఏమవుద్ది? విషమైపోతుంది. దేవుడు అప్పగించిన పనిని, చేయమన్న పనిని ఆలస్యం చేయకూడదు, తొందరపడాలి. ఇది దేవుని పని, ఇది నా పని కాదు ఆలస్యం చేయడానికి. ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత, నేను తొందరగా చేయాలని ఆ తొందరపడి మనం చేస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం నిలబడుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడతాము. విశ్వాసులకు తండ్రిగా దేవుడు మనకు గొప్ప ఆధిక్యతనిస్తాడు. హల్లెలూయా. దేవుని ద్వారా అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ విశ్వాసములో మొదటి మెట్టు ఏంటి చెప్పండి? దేవుడు చెప్పిన పనిని త్వరగా చేయటానికి ఇష్టపడ్డాడు, వేగముగా స్పందించాడు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసము మెట్టు చూడండి. విశ్వాసము మొదటి మెట్టు. దేవుడు అప్పగించిన పనిని మనం వేగంగా చేయాలి, త్వరపడి చేయాలి. ఆలస్యము
చేయొద్దు. అందుకని మీరు సమయమును పోనీక సద్వినియోగపరుచుకోండి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా 5:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. ఏ రోజు ఎటువంటిదో తెలియదు, రేపేం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి సమయాన్ని మనము పోనీయకూడదు. దినాలు రాకముందే, కష్టాలు రాకముందే, నష్టం రాకముందే మన సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. కొంతమంది రక్షణను నిర్లక్ష్యం చేస్తారు. దేవుడు మనతో మాట్లాడిన ఆ పనిలో మనం ఆలస్యం చేస్తూ ఉంటారు. అమ్మా, నువ్వు దేవుని కొరకు రక్షణ పొందు, నువ్వు బాప్తిసం తీసుకో అని దేవుడు మాట్లాడిన కొంతమంది ఏం చేస్తారు? ఇప్పుడే వందలండి, పిల్లలకి పెళ్లి చేయాలి, అది చేయాలని ఏం చేస్తారు? దేవుడు మాట్లాడినా ఆలస్యం చేస్తారు. ఆలస్యం చేయటం మనకి మంచిది కాదు. ఆలస్యం చేయటం వల్ల నష్టపోతాము. ఆలస్యం చేయటం వల్ల దినాల్లో ఆపదలో మనం చిక్కబడతాము. రేపేమి జరుగుతుందో మీకు దినములు చెడ్డవి కనుక సమయాన్ని మీరు పోనీయొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. 10 మంది కన్యకలు మనం చూస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన సమయాన్ని 5 బుద్ధిమంతులు, 5 బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగినటువంటి వారు సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకున్నారు. భక్తిని, విశ్వాసాన్ని దేవుడు చెప్పినట్లుగా సమకూర్చుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. దుర్వినియోగపరుచుకున్న వారు ఎంత నష్టపోయారో మనం చూస్తూ ఉన్నాం. పెళ్లి విందులోనికి వాళ్ళకి అర్హతను కోల్పోయారు. పెళ్లి విందులోనికి ప్రవేశించే హక్కును కోల్పోయారు. జాగ్రత్త, ఆలస్యం చేయకూడదు. హల్లెలూయా. ఆలస్యము అమృతము కూడా విషమైపోతుంది. అబ్రహాము ఆలస్యం చేయలేదండి. దేవుడు చెప్పిన మాటకు త్వరపడి నడుచుకున్నాడు. ఈ రోజు దేవుని పనికి ఎలా రావాలి? త్వరపడి రావాలి. దేవుని మందిరానికి ఎలా రావాలి? త్వరపడి రావాలి. ఆదివారం ఇంకను చీకటగా ఉండగానే ఆ కన్యకలు ఏం చేశారంటే స్త్రీలందరూ కూడా సమాధి దగ్గరికి పరిగెత్తుకొచ్చారండి. హల్లెలూయా. ఎప్పుడు తెల్లారతా, ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ఎప్పుడు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు ఇయ్యాలని పెందల కడనే లేచి వారు దేవుని దగ్గరికి పరిగెత్తారు. హల్లెలూయా. ఈ రోజున అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడే దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందగలుగుతాం. హల్లెలూయా. దేవుని ఎదుట నీతివంతుడనే గొప్ప సాక్ష్యాన్ని పొందుతాము. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. అనేక మందికి జీవనకరమైనటువంటి తల్లిదండ్రులుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. విశ్వాసము మొదటి పెట్టాలి. ఏం చేయాలి? దేవుడు అప్పగించిన పనిని ఆలస్యం చేయొద్దు. త్వరపడి చేయి. త్వరపడు. దేవుని పనికి త్వరపడు. దేవుని సన్నిధికి త్వరపడు. ప్రార్థనకి త్వరపడు. ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే నష్టపోతాం. ఆలస్యం చేస్తే ప్రమాదంలో చిక్కబడతాం. ఆలస్యం చేస్తే ప్రతిదినాలు చిక్కబడతాము. కాబట్టి ఏ రోజు ఎటువంటిదో, ఏ సమయం ఎటువంటిదో మనకు తెలియదు. కాబట్టి సమయాన్ని మనము పోగొట్టుకోవద్దు, త్వరపడాలి అని దేవుడి మాటల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, అదే ఆదికాండము 22:4 చూడండి. 4 మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసారండి. 3వ నాడు ఇంటికాడ నుంచి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని రోజులు పట్టిందంట? దేవుడు చెప్పిన ప్రాంతానికి, ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళేపాటికి 3 దినాలు పట్టింది. ఇంటి నుంచి ఆ మోరియా పర్వతానికి వెళ్ళటానికి ఎన్ని దినాలు పట్టిందంట? 3 దినాలు పట్టిందండి. 3 దినాలు నడుచుకుంటూ ఎవరెవరు వెళ్ళారు చెప్పండి? అబ్రహాము వెళ్ళాడు, తనతో పాటు 2 పనివాళ్ళు వెళ్ళారు, ఇస్సాకు వెళ్ళాడు, వాళ్ళతో పాటు గాడిద వెళ్ళింది. గాడిద మీద కత్తులు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కళలో కనపడాలి. ఎవరున్నారు? మొదట అబ్రహాము ఉన్నాడు. ఆయన పక్కన ఎవరున్నారు? ఇస్సాకు కుమారుడు ఇస్సాకు ఉన్నాడు. వాళ్ళ పక్కన ఎవరున్నారు? గాడిద ఉంది. గాడిద ఏం చేస్తా ఉంది? కట్టెలు మోసుకుంటా వెళతా ఉంది.
తర్వాత వాళ్ళతో పాటు ఎవరు ఉన్నారండి? ఇద్దరు పనివారు. అబ్రహాము యొక్క ఇద్దరు పని వాళ్ళు వెళతా ఉన్నారు. ఎన్ని దినాలు పట్టింది? 3 దినాలైంది. 3 దినాలైనా అతని విశ్వాసమైన మార్పు వచ్చిందా? రాలా. హల్లెలూయా. ఆలస్యం కొద్ది మనం ఏమనిపిస్తుంది? ఏమొస్తుంది? మన నిర్ణయాల్లో ఏమిచ్చేస్తుంది? మార్పు వచ్చేస్తుంది. కానీ అబ్రహాములో ఏ మార్పు రాలేదండి. హల్లెలూయా. మనం ఆలస్యం అవుతున్న కొద్దీ మన నిర్ణయాలు మారిపోతా ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మన తీర్మానాలు ఏమైపోతాయి? మారిపోతామంటే అమ్మా వినండి. 2025 మొదటి సంవత్సరం ఏంటి? మొదటి రోజున నూతన సంవత్సరం దినమందు అందరూ తీర్మానాలు తీసుకుంటాం. ఎంతమంది తీసుకున్నారు? ఎంతండి? ఎవరు తీర్మానం తీసుకోలేదా? తీసుకుంటున్నారా లేదా? తీర్మానాలు తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి అండి. అందరూ తీసుకున్నారు కదా. తీర్మానం తీసుకుంటున్నారా లేదా? మనందరం కూడా తీసుకుంటాం. ప్రభు ఈ సంవత్సరం అంతా నేను ఎలా జీవించాలి, ప్రభు నీకోసం నేను ఎలా పని చేస్తా, ఎలా జీవిస్తా, అలా జీవిస్తా, అలా చేస్తా అని దేవుని దగ్గర ఎన్నో వాగ్దానాలు చేస్తామా లేదా? నేను అవన్నీ ఇప్పుడు నెరవేరుస్తున్నామా? మొదటి రోజు ఉన్న ఉత్సాహం రాను రాను ఏమైపోతుంది? తగ్గిపోతా ఉంది. తీర్మానాలు ఏమైపోతామన్నాయి? నీరుగా చేస్తా ఉన్నాం. కానీ 3 రోజులైంది. ఎన్నో ఆలోచనలు వస్తామన్నాయి. ఇంక ఈ పిల్లవాడిని దేవునికి ఇచ్చేస్తే ఇంకా నా వారసులు ఎవరు? నేను ఏమి, నాకు దిక్కెవరు? ఇప్పటి వరకు పిల్లవాడి కోసం ఎంత ఎదురు చూశానో అని రకరకాల ఆలోచనలు తన జీవితంలో వచ్చి ఉండొచ్చు. కానీ ఆ ఆలోచనన్నింటినీ కూడా ఏం చేశాడండి? పక్కన పెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అతని నిర్ణయాల్లో మార్పు రాదా? మనం కూడా రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ మారిపోతాము. దేవుని దగ్గర మొక్కుంటాం, మొక్కుబడి చేసుకుంటాం. కొంతమంది ప్రభు నాకున్న ఈ రోగాన్ని తీసేస్తుంది, నీ మందిరంలోనికి రోజు వస్తానయ్యా. ఎంతో మంది మొక్కుంటారు. హల్లెలూయా. రోగం పోతుంది. కానీ వస్తారా? రారు. ఒక రోజు 2 రోజులు వస్తారు. తర్వాత చాలా బాగా అనిపిస్తాము. అంతసేపు కూర్చోవాలా? అంతసేపు దేవుని వాక్యం వినాలా? ఇక్కడ చూడు, టీవీలో చూడు, ఎన్ని ఎంజాయ్మెంట్ పాటలు వస్తాయి, అయ్యి వస్తాయో చూడు, బయట చూడు, ఎన్ని ముచ్చట్లో. సాతానుగాడు వాళ్ళని రాకుండా అడ్డుకుంటాడు. చూసారా? ఎన్నో తీర్మానం చేసుకుంటాం, ఎన్నో మొక్కుబడి చేస్తాం. ప్రభువా నాకు ఎన్నో అనారోగ్యం తీసివేస్తే, ప్రభువా నాకు ఉన్నలో ఉన్న దాని అంతా నీకు ఇచ్చేస్తానయ్యా, అది ఇస్తానయ్యా, ఇంత ఇస్తానయ్యా, అంత ఇస్తానయ్యా అని అనుకుంటాం, మొక్కుబడి చేసుకుంటాం. అనే సభ్యురాలు కూడా బైబిల్లో ఈ రోజుల్లోనే కాదండి, చాలా మంది సంఘాల్లో అలాగే ఉన్నాడు. అనే సభ్యురాలు కూడా ప్రారంభ దినాల్లో దేవునికి మొక్కుబడి చేసుకున్నారంట. దేవుడు మేలు చేశాడు. ఆ మొక్కుబడి ప్రకారం ఏం చేయాలి? ఆలస్యం చేయొచ్చు. ఆ మొక్కుబడిని చేయకూడదు. దేవుని దగ్గర చెప్పిన మాట మనం చేయాలంటే. ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం. రోజులు గడిచే కొద్దిగా ఏమైపోయింది? వారిలో ఆలోచన మార్పు వచ్చేస్తుంది. దేవుడికి ఎంత ఇవ్వాలా? ఎవరుకున్నారు వాళ్ళు? దేవుడికి ఇంత ఇవ్వాలా అని వారి ఆలోచన ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. దాంట్లో ఏం చేశారు? కొంత దాచిపెట్టేసుకొని కొంత తీసుకొచ్చి దేవుని మందిరంలో అర్పించారని. చూసారా? కాలం గడిచే కొద్ది ఏమొస్తుంది? మన ఆలోచనలు కూడా ఏమొస్తుంది? మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. కానీ అబ్రహాములో మార్పు రాలి. హల్లెలూయా. మార్పు వస్తే దేవునిచ్చి కార్యాలను మనం పొందలేమో, అక్కడితోనే అయిపోతాయి. అంటే వారి నిర్ణయాలను మార్చేసుకున్నారు, వారి తీర్మానాలు మార్చేసుకున్నారు. మొదటలో అంత ఇద్దాం అనుకున్నారు, తర్వాత ఏం చేశారు? అమ్మో దేవుడికి ఎంత ఇవ్వాలా అని ఒకేసారి సూర్యుతో దుర్బుద్ధితో ఏం చేశారని కొంత దాచుకున్నారు. ఇవ్వాల్సింది నిర్ణయాల్లో మార్పు రాల. నీ జీవితంలో కూడా దేవుడి ద్వారా వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే నీ నిర్ణయాల్లో మార్పు ఉండకూడదు. నువ్వు దేవుని దగ్గర ఎటువంటి తీర్మానం తీసుకున్నావో, దేవుని దగ్గర ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నావో ఆ వాగ్దానాన్ని నువ్వు మార్చొద్దు. మార్చితే ఏమవుతాము? నష్టపోతాము.
దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నిలిచిపోతాయి. అబ్రహాములో మార్పు లేదండి. మనం ఎన్నిసార్లు మార్చేస్తామో, ఎన్నిసార్లు తగ్గిపోతామో. అందుకనే దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనము పొందుకోలేకపోతున్నాము. హల్లెలూయా. 3 దినాలు ప్రయాణమైన అబ్రహాములో విశ్వాసము చెక్కు చెదరలా. నా బిడ్డను దేవునికి ఇవ్వాల్సిందే. దేవుని మాట చొప్పున నేను లోబడాల్సిందే. దేవుని మాటకు నేను విధేయత చూపించాల్సిందే. అది ఎంత బాధైనా, అది నన్ను ఎంత దుఃఖము కలిగించే విషయమైనా, అది నాకు ఎంత తీరని లోటైనా, దేవుని మాటకు నేను లోబడాల్సిందే, విధేయత చూపించాల్సిందే. దేవుని దగ్గర నేను తీర్మానం చేసుకున్నా, ఇంకా ఆ మాటను నేను పక్కన పెట్టడానికి వీలు లేదు. నా నిర్ణయాల్లో మార్పు ఉండడానికి వీలు లేదని దేవుని యొక్క మాటకు లోబడడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అలా ఉండాలండి. అప్పుడే దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాల్ని పొందుకోగలుగుతాం. అప్పుడే దేవుని ఎదుట నీతిమంతుడిగా మనం నిలబడగలుగుతాం. హల్లెలూయా. అప్పుడే విశ్వాసులకు తండ్రిగా మనం నిలబడగలుగుతాము. గొప్ప ఆధిక్యతను మనము పొందుకోగలుగుతాము. 3వ విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు అబ్రహాము జీవితంలోని 2 విశ్వాసపు మెట్టులు మనం చూసాం. మొదటి మెట్టు ఎంతమంది గెలిచారు చెప్పండి? మొదటి మెట్టు ఏంటి చెప్పండి? ఆలస్యం చేయకూడదు, వేగంగా స్పందించాలి. వేగంగా వచ్చేవాళ్ళు, దేవుని పనిని వేగంగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొదటి మెట్టులోనే ఫెయిల్ అయిపోతున్నాం. ఆశీర్వాదాలు ఎలా వస్తాయండి? దేవాలను దీవించండి. ఎలా దీవిస్తాం? 2వ మెట్టు ఏంటి చెప్పండి? నిర్ణయాల్లో మార్పు ఉండకూడదు, తీర్మానాల్లో మార్పు ఉండకూడదు. దేవుడి దగ్గర ఎన్నో తీర్మానాలు చేస్తాం. ప్రభువా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఈ పని చేయి, ఆ పని చేయి. ఆ దేవుడి దగ్గర మొరపెడతాము. చేసిన తర్వాత ఏం చేస్తాము? దేవుడికి చెప్పిన, దేవుడికి ఇస్తానన్నది దేవుడి దగ్గర వాగ్దానం చేసి ఇవ్వలేము. అలాంటి మార్పులు చేయకూడదు, నిర్ణయాల్లో మార్పులు రాకూడదు. అందుకని మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. హల్లెలూయా. 3వ విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. చూడండి, అదే ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం చదవండి. అదే అధ్యాయంలో మనం ఎక్కడే దాటిపోవద్దు. తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా వచ్చేదామని చెప్పాను. హల్లెలూయా. ఆ పిల్లవాడు అక్కడ పని వారితో ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి. గాడిని కూడా అక్కడ పెట్టేశాడు. ఏం చేస్తాడు? పని వారిని కూడా అక్కడ పెట్టేశాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళలేలా. మీరందరూ కూడా ఇక్కడే ఉండండి. పని వారిని అందరూ కూడా అక్కడే పెట్టేశాడు. గాడిని కూడా అక్కడే పెట్టేశాడు. ఎందుకు పెట్టేశాడు? ఒకవేళ వాళ్ళు నాతో పాటు వస్తే నేను చేసే పనిని చూసి నన్ను ఎక్కడ ఆటంకపరుస్తారో, నాకు ఎక్కడ అభ్యంతరాలు కలిగి చేస్తారో అని ఆటంకపరుస్తారేమో అని వాళ్ళు ఏం చేశాడు? దూరంగా పెట్టేశాడు. దేవుని స్తోత్రం చెల్లించాడు. హల్లెలూయా. మనం కూడా మన ప్రార్థనకి వెళ్తున్నాం, ఆటంకపరచడానికి దేవుడు ఎంతో మందిని మన ఇంటి దగ్గరికి పంపిస్తా ఉంటాడు. అదే రోజున ఏం చేస్తాడు? చుట్టాలు వస్తాయి. అదే రోజున ఏదో పనులు వస్తా ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? దూరం పెట్టాలి. హల్లెలూయా. అదే రోజున ఫంక్షన్లు వస్తాయి. అదే రోజున ఎవరు పిలుస్తారు? అదే రోజున వ్యవసాయాలు. ఇవన్నీ ఏం చేయాలి? దూరం పెట్టాలి. హల్లెలూయా. ఆదివారమే గుర్తుకొస్తాయి పనులన్నీ. ఆదివారం ఇంటి పని గుర్తుకొస్తాయి. ఆదివారం ఎక్కడ లేని బట్టలన్నీ బయటికి తీసుకొస్తాం. ఇది మంచి పని. ఇవన్నీ కూడా ఏమవుతుంది? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆటంకపరుస్తాయి. వాటన్నిటిని మనం దూరం చేసుకోవాలి. ఆటంకపరిచే వాటన్నిటిని ఏం చేయాలి? దేవుని ద్వారా నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఆటంకపరిచే వాటన్నిటిని మనం ఏం చేయాలి? దూరం పెట్టుకోవాలి. అప్పుడే ఆశీర్వాదం పొందుతాం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? వాళ్ళని రాణిస్తాం, మన జీవితంలోకి రాణిస్తాం. అందుకని దేవుని ద్వారా నిజమైన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం. ఆటంకపరిచే వాటిని ఏం చేయాలి?
దూరం పెట్టాలి. మార్త ఏం చేసింది? విస్తారమైన పనులు పెట్టుకుని ఏం చేస్తుంది? తొందరపడతా ఉంది. విస్తారమైన పనులు పెట్టుకోవద్దు. ఆదివారం ఎంత తక్కువ పనులు పెట్టుకోవాలి. హల్లెలూయా. తనకి మించిన పనులు పెట్టుకోవద్దు. ఇది దేవుని దినము. హల్లెలూయా. దేవునికి ప్రతిష్టమైనటువంటి దినము. ఎంత తక్కువ పనులు పెట్టుకుంటే అంత మంచిది. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? దేవునికి విశ్రాంతి దినమన, ప్రతిష్ట దినమని ఏం చేస్తారు? వారు ఎంత నిష్టగా బ్రతుకుతారో దేవునికి దినం వస్తుంది. వారికి ఆదివారం కాదు, శనివారం సబ్బాతు 6 గంటలకే ప్రారంభం అయిపోతుంది. ఎన్ని గంటలకండి? సాయంత్రము 6 గంటలకి వారి విశ్రాంతి దినము ప్రారంభమవుతుంది. ఆ విశ్రాంతి దినములో ఎక్కడ పని చేయాల్సి వస్తుందో అనేసి వాళ్ళు విశ్రాంతి దినం కంటే ముందుగానే లైట్లు కూడా ఆన్ చేసుకుంటారంట. అది కూడా ఒక పని. లైట్ వేయటం కూడా ఒక పని అనేసి లైట్లు కూడా ముందే వేసుకుంటారంట. అంతగా నిష్ఠగా వారు జీవిస్తారు. నిజంగా అందుకని దేవుడు వారికి తోడుగా ఉంటున్నారండి. హల్లెలూయా. విశ్రాంతి దినమున ఏ పని చేయడానికి కూడా వారు ఇష్టపడరు. మనం కూడా అలాగా ఉండాలి. హల్లెలూయా. అంటే పని చేసుకోవద్దు అంటలేదు, కానీ ఎక్కువ పనులు భారం పెట్టుకోవద్దు. మార్తమని విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కోల్పోకూడదు. హల్లెలూయా. మరియు ఉత్తమమైన దానిని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుని ఏం చేస్తా ఉంది? తొందరపడతా ఉంది. కానీ మరియా ఉత్తమమైన దానిని ఎంచుకుంది. హల్లెలూయా. మనం కూడా ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని దేవునికి ఇష్టలుగా మనము బ్రతకాలి. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనల్ని ఆటంకపరిచే వాటిని, మనల్ని అభ్యంతరపరిచే వాటన్నిటినీ కూడా మనం దూరం పెట్టుకోవాలి. మన ఆరాధనకు ఆటంకాలు ఏవైతే కలుగ చేస్తున్నావో వాటన్నిటినీ దూరం పెట్టుకొని దేవుని కనపరిచే వారిగా ఉండాలి. విశ్వాసంలో ఎదిగే వారిగా ఉండాలి. దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని మాటల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. 3వ మెట్టు, విశ్వాసపు 3వ మెట్టు. అబ్రహాము అంత గొప్పగా దీవించబడటానికి అబ్రహాములోని 3వ మెట్టు ఏంటి చెప్పండి? ఆటంకపరిచే వాటన్నిటినీ దూరంగా పెట్టుకున్నాడు. అక్కడే నిలిపేశాడు. ఇక 4వ మెట్టు చూద్దాం. 4వ మెట్టు మనం చూస్తే 5వ వచనం చదవండి. తన పనివారితో మీరు గాడిదతో ఎక్కడనే ఉండిరి, నేనును చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కు మరలా మీ వద్దకు వచ్చేదనని, దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. ఇగో ఈ చిన్నవాడు మేము ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మొక్కుకొని మరలా మేము వస్తాం. నేను ఒక్కడనే వస్తానన్నాడా? ఇద్దరు వస్తామన్నాడా? ఒకసారి చదవండి. అక్కడ ఏమన్నా చదవండి, స్పష్టంగా అండర్లైన్ చేసుకోండి. అక్కడ నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పాను. హల్లెలూయా. ఇద్దరు వస్తామన్నాడా? ఒక్కడే వస్తారన్నాడా? బలర్పిస్తే ఎంతమంది ఉంటారు? వెళ్ళింది ఇద్దరు, వాళ్ళలో ఒకడు బలైపోతే ఇంకెంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. నేను ఒక్కడే వస్తాను అనాలి. అందులో ఏమన్నాడు? ఇద్దరు వస్తాం అన్నాడు. అదే విశ్వాసం. హల్లెలూయా. నేను నా చిన్నవాడిదేని ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మొక్కుని మరలా మీ యొద్దకు మేము తిరిగి వచ్చేదము. చూసారా? మన విశ్వాసము కూడా అలాగా ఉండాలి. హల్లెలూయా. పని వారితో మాట్లాడినటువంటి మాటల్లో విశ్వాసాన్ని ప్రకటించాడు అబ్రహాం. దేవుని స్తోత్రం చెల్లించండి. మనం కూడా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? విశ్వాసంతో మాట్లాడాలి. అమ్మా, ఈ రోగం నీకు ఏమి చేయదమ్మా, ఈ రోగం నిన్ను ఇబ్బంది పెట్టదమ్మా, ఈ రోగం ద్వారా నువ్వు మరణించవమ్మా, ఈ రోగాన్ని జయించే శక్తిని నీకు ఇస్తాడమ్మా అని మన విశ్వాసాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. వారిలో ఇంకా కలవరాన్ని రేగట్టి రాగా ఉండకూడదు, వారిని ఇబ్బంది పెట్టేలాగా మనం మాట్లాడకూడదు. అమ్మో, ఈ రోగం నీకు వచ్చిందా, అయిపోయింది నీ జీవితం అని అనొద్దండి. విశ్వాసంతో మనం ఏం చేయాలి? ప్రకటించాలి.
విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో వారికి ధైర్యం చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని మన మాటల చేత వాళ్ళని కలవరపెట్టకూడదు, భయపెట్టకూడదు. నిజంగా అబ్రాహాము చేసే పనిని ఆ పనివాడితో చెబితే నిజంగా వాళ్ళు భయపడిపోయేవాళ్ళు, వాళ్ళు కలవరపడేవాళ్ళు. అలా చెప్పాడా? చెప్పలేదండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఆ చిన్నవాడు వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి దేవునికి మొక్కుని మరలా మీ వద్దకు వచ్చేద్దాము. ఏముంది, దేవుని మొక్కి వచ్చేస్తారులే అనుకున్నారు. మనం కూడా మనం చెప్పే మాటలు కూడా ఇతరులను ధైర్యపరిచేలాగా ఉండాలి, విశ్వాసపూరితంగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని మనను వారిని అధైర్యపరిచే వారిగా మనం ఉండకూడదు. అంటే అబ్రహాము జీవితంలో ఎంత విశ్వాసమో చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక కింద చదువుకున్నాం కదా, 11వ అధ్యాయము 17 నుంచి 9 వచనం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక. అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదో అక్కడ మనం చూడగలుగుతున్నాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించును. ఇస్సాకు అనేది అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు నా దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. అబ్రహాము యొక్క విశ్వాసం చూడండి. మృతులను సైతము నా దేవుడు లేపుటకు శక్తిమంతుడు అని నమ్మాడంట. హల్లెలూయా. నేను వెళ్ళి నా పిల్లవాడిని దేవునికి దహన బలిగా అర్పిస్తానా, ఆ దహన బలిగా అర్పించినటువంటి ఆ బూడిదలో నుంచి కూడా, ఆ మృతుల్లో నుంచి కూడా నా పిల్లవాడిని లేపుటకు నా దేవుడి శక్తిమంతుడు అని నమ్మాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ బూడిదలో నుంచి కూడా, ఆ దేవునికి దహన బలిగా అర్పించినటువంటి ఆ బూడిదలో నుంచి కూడా తిరిగి నా పిల్లవాడిని నాకు ఇస్తాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడంట. గట్టి దప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన విశ్వాసపు స్థాయి పెరగాలి. ఆమేన్. పెరగాలండి. అలాంటి విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసం మనం ఎదిగినప్పుడే దేవుని ద్వారా నిజమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలని మన చేతులు పొందుకుంటాం. అది దేవుడు చేస్తాడో చేయడో, స్వస్థపరుస్తాడో లేదో, నన్ను వినిపిస్తాడో లేదో, నా ఇంట్లో సమాధానం ఇస్తాడో లేదో, నా జీవితాన్ని మారుస్తాడో లేదో అనే అనుమానం ఉండకూడదు. పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అబ్రహాములో పరిపూర్ణమైన విశ్వాసం ఉందండి. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. పనివారితో ఎందుకు అంత స్పష్టంగా చెప్పగలిగాడు? నా బిడ్డను నా దేవుడు మృతుల్లో నుంచి లేపుతాడు. హల్లెలూయా. నా పిల్లవాడు మరణించిన నా పిల్లవాడిని తిరిగి లేపుటకు నా దేవుడు శక్తిమంతుడు. హల్లెలూయా. నీవు కూడా నీ దేవుని యొక్క శక్తిని వెలగాలి. అబ్రహాము దేవుని యొక్క శక్తిని ఎరిగినట్లుగా మనం కూడా ఆ దేవుని యొక్క శక్తిని ఎరిగినప్పుడే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అందుకని మార్కు సువార్తలో ఒక మాట చెప్పబడింది కదా, చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. మార్కు సువార్త 11:24. తీసారా? అందరికీ ప్రార్థన చేయనప్పుడు తీసారా? 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట? మీరు అడుగుచున్న వాటన్నిటిని పొంది ఉన్నాము. నమ్మకం ఉంటుందా? మీరు ప్రార్థన చేస్తారు, వాటన్నిటినీ కూడా దేవుడు నాకు ఇచ్చాడు అని నమ్మాలంట. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు 24వ వచనం మరలా అండర్లైన్ చేసుకోండి. మీ అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, అప్పుడే నమ్మకం రావాలి. ఎన్ని దేవుడు నాకు ఇచ్చేశాడో ఆయన నమ్మినప్పుడే అవి మీ జీవితంలో మీరు స్వతంత్రించుకోగలుగుతారు. హల్లెలూయా.
ప్రార్థన చేసేటప్పుడే ఆ నమ్మకం రావాలి. అప్పుడే మీరు వాటిని పొందుకోగలుగుతారు. ప్రార్థించేటప్పుడే విశ్వాసం మీలో రావాలి. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకున్న రోగం నుంచి, నాకున్న వ్యాధి నుంచి, నాకున్న కలవరముల నుంచి, నాకున్న భయాల నుంచి దేవుడు నాకు వివరించాడనే గొప్ప విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనం వాటిని పొందుకోగలుగుతాము. అబ్రహాము కూడా అలాంటి విశ్వాసం కలిగింది. అది విశ్వాసములోని 4వ మెట్టు. హల్లెలూయా. అది విశ్వాసములోని 4వ మెట్టు. ఏంటి చెప్పండి? 4వ మెట్టు విశ్వాసమును. పని వారితో కూడా ఏం చేస్తా ఉన్నాడు? విశ్వాసపు మాటలను ప్రకటించాడు. తన పని వారితో విశ్వాసపు మాటలను ప్రకటించాడు. నా దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేపుటకు శక్తిమంతుడని తన హృదయంలో అనుకున్నాడు. నేను వెళ్ళి ఆ పర్వతం మీద నేను నా పిల్లవాడు ఆ దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాం. అదండి పరిపూర్ణమైన విశ్వాసము. ఆ తర్వాత కొంచెం దూరంగా ఆ పర్వతం మీద ఎక్కువ వెళ్తూ ఉన్నారు. ఆ పర్వతం మీదకి ఆ చిన్న పిల్లవాడు అబ్రహాము వారి ఇరువురు కూడా వెళుతూ ఉన్నారు. ఆ చిన్న పిల్లవాడి మీద ఆ గాడిద మీద ఉన్న కట్టెలన్నీ కూడా ఎవరి మీద పెట్టాడు? పిల్లవాడి మీద పెట్టాడు. ఆ పిల్లవాడు ఆ కట్టెలు మోసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఈయన కూడా ఒక చేత్తో నిప్పు పట్టుకున్నాడు, ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు. ఆ పిల్లవాడి మీద ఆ కట్టెలు పెట్టి వారి ఇరువురు కూడా ఆ పర్వతం మీద ఎక్కుతా ఉంటుంటే చిన్న పిల్లవాడికి ఇస్సాకుకి అనుమానం వచ్చింది. ఆ పిల్లవాడికి అనుమానం వచ్చి ఏంటి దేవునికి దేవునికి దహన బలి అర్పించాలని నా తండ్రి చెప్పి ఉన్నాడు. దహన బలి అర్పించడానికి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి. గొర్రెపిల్లేది అని ఇస్సాకు అంటున్నాడు. అంటే ఇస్సాకు చిన్నవాడే కాదు. బైబిల్ పండితులు చెప్తారు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవాడండి, యవనస్తుడు, తెలియగలిగినటువంటి వాడే, మరీ చిన్న పిల్లవాడేం కాదు, ఊహ తెలిసినటువంటి వాడే, పెద్దవాడే. అంటున్నాడు తండ్రితో, నాన్న తండ్రి. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఏమని పిలుస్తున్నాడో తన తండ్రిని. అక్కడ చూడగలుగుతాం చూడండి, 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి ఏమని పిలిచాడు? నా తండ్రి. ఎంత గారాభంగా పిలుస్తున్నాడు. చేయబోయే పని చూసి అబ్రహాము గుండెలు పగిలిపోయి ఉంటాయి. రోజు చూడాడు నా తండ్రి. చూడండి ఏమన్నాడు, చదవండి ఒకసారి. నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా, ఏమి నా కుమారుడా. ఆ తండ్రి ఎంత పిలుస్తున్నాడండి? ఈ రోజున మన పిలుపులు కూడా అందంగా ఉండాలి. హల్లెలూయా. ఇస్సాకు తన తండ్రిని ఏమి పిలుస్తున్నాడు? నా తండ్రి. తండ్రి కుమారుడు ఏమి పిలుస్తున్నాడు? నా కుమారుడా, ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు ఏమంటున్నాడు? నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? నా తండ్రి, నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి ఏం కావాలి? గొర్రె పిల్ల కావాలి కదా. ఎక్కడుంది నానా అని ఆ మాటలనే బట్టికి నాన్న దహన బలిని నిన్నే అర్పిస్తానని చెప్పాడా? ఆ మాటకి ఎంత దుఃఖపడి ఉంటాడో, లోపల ఎంత మదన పడి ఉంటాడో, ఎంత కృంగిపోయి ఉంటాడో. కానీ ఆ దుఃఖం అంతటిని కూడా, వేదనంతటిని కూడా, ఆ రోజంతటిని కూడా తన హృదయంలోనే దాచుకున్నాడు. తన కుమారుడితో కూడా విశ్వాసపు మాటలను ప్రకటించాడు. హల్లెలూయా. తన కుమారుడితో కూడా విశ్వాసపు మాటలే ప్రకటించాడండి. ఏం మాటలు ప్రకటించాడు చూడండి ఒకసారి. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనెను. ఏమంటున్నాడండి? నా కుమారుడా, దహన బలికి దేవుడే గొర్రె పిల్లను
చూచుకుంటాడయ్యా. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుంటాడు, దేవుడే చూసుకుంటాడని దేవుని మీద ఆధారపడ్డాడండి. హల్లెలూయా. చూసారా ఎంత విశ్వాసం, దేవుడే చూస్తాడంతే. చూసారా అబ్రహాము విశ్వాసము రెండు రకాలుగా ఉంది. ఒకటే, నా పిల్లవాడిని దహన బలిగా అర్పించిన ఆ దహన బలి అర్పించినటువంటి భూమిలో నుంచి కూడా దేవుడు నా కుమారుని తిరిగి బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దహన బలి అర్పించకుండగానే నా కుమారుని నాకు దేవుడు మరొక మార్గాన్ని ఎన్నుకొని నా కుమారుని తిరిగి నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఎంత విశ్వాసం చూడండి. ఒకవేళ నేను దేవునికి దహన బలి అర్పించిన ఆ భూమిలో నుంచి దేవుడు నా పిల్లవాడిని తిరిగిస్తాడు. రెండవ మార్గం ఏంటండి చెప్పండి? దేవుడు మరొక మార్గం ద్వారా కొన్ని పిల్లలు ఏర్పాటు చేసుకొని నా బిడ్డలను తిరిగి నాకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసాన్ని నిశ్చయితను కలిగి ఉన్నాడు అబ్రహాము. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ రీతిగా మనం దేవుని మీద ఆధారపడాలి. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:4. నాలుగో వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. హల్లెలూయా. మీ విశ్వాసం ఎలా ఉండాలంట? మనుషుల జ్ఞానం మీద ఆధారంగా ఉండకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని మన విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. అబ్రహాము విశ్వాసము జ్ఞానం మీద లేదు, తన సొంత జ్ఞానం, మనుషుల జ్ఞానం కాదు, దేవుని శక్తి మీద అతడు ఆధారపడ్డాడు. మనం కూడా దేవుని శక్తి మీద మన విశ్వాసం ఉంచాలి. నా దేవుడు మృతుల్లో నుంచి నా బిడ్డను బ్రతికించగలడు, నా బిడ్డను బలి అర్పించకూడగానే మరొక మార్గమును ఎన్నుకొని నా దేవుడు నా బిడ్డను నాకు ఇవ్వగలడు అనే విశ్వాసం కలిగిన వాడిగా అబ్రహాము ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు కానీ తన సొంత తెలివితేటలను కానీ తన సొంత జ్ఞానాన్ని కానీ మనుషుల జ్ఞానం మీద కానీ అతడు ఆధారపడలేదు. కానీ దేవుని శక్తి మీదనే అతని యొక్క విశ్వాసము ఆధారపడి ఉంది. కాబట్టి అతడు విశ్వాసులకు తండ్రిగా, అతడు నీతిమంతుడుగా దేవుని ఎదుట నిలబడి అతడు అనేక రీతులుగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున మన విశ్వాసం కూడా అలాగా ఉండాలి. ఇది అబ్రహాము విశ్వాసములోని 5వ మెట్టు. దేవుని స్తోత్రం చెల్లించండి. అలా ఉన్నప్పుడే మన విశ్వాసం పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు పైకి వెళ్ళారో ఇంకా ఆ కట్టెలన్నిటిని కూడా ఏం చేశారు? వాళ్ళు పేర్చేశారు. ఒక స్థలంలోనికి వెళ్ళి కట్టెలన్నీ కూడా పేర్చేశాడు. ఏం చేశాడు? అక్కడ చదవండి 9వ వచనం నుంచి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. చాలా బాగా ఏం చేస్తున్నాడు? కట్టెలన్నీ కూడా పేర్చాడు. వెంటనే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి దుఃఖాన్ని ఆపుకున్నాడో లేదో తెలియదు, ఒకసారి కౌగులించుకున్నాడు, ముద్దాడాడు. అతను ఏం చేశాడు? కాళ్ళు చేతులు కట్టేశాడు. కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేశాడుగా? అతను పట్టుకొని ఆ కట్టెల మీద, అభ్యాసపడినటువంటి ఆ కట్టెల మీద అతను పెట్టాడు. చేయి పట్టుకొని కత్తి పట్టుకున్నాడు. వెంటనే ఆ పిల్లవాడిని వధించడానికి ఇలా చెయ్యి ఎత్తేశాడు. ఆయన విశ్వాసం ఎంత గొప్పదండి. హల్లెలూయా. విశ్వాసం ఎంత గొప్పదండి. కేవలం మాటల్లోనే కాదండి, క్రియలలో కూడా విశ్వాసాన్ని చూపించాడు. హల్లెలూయా. చాలా మంది మాటల ద్వారా చెప్పేస్తారు కానీ
అబ్రహాము యొక్క విశ్వాసము క్రియాపూరితమైనది. అందుకని యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం, క్రియలు లేని విశ్వాసము మృతం. మాటలు కాదండి కావాల్సింది, దేవుడికి ఏం కావాలి? క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు లేని విశ్వాసము ప్రాణము లేని శరీరంతో సమానం. దేంతో సమానం? ప్రాణం లేని శరీరం చచ్చిన శవంతో సమానం. మనకు కావాల్సింది ఏం కావాలండి? విశ్వాసం ఉండాలి. మాటలు కాదు, అది చేద్దాం ఇది చేద్దాం కాదు. చేసినప్పుడే, ఆ క్రియలు కనబడినప్పుడే దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. హల్లెలూయా. దేవునికి మాట చెప్పేవాడు కాదండి, ఎవరు కావాలి? దాని ప్రకారం జీవించేవాళ్ళు, దాని ప్రకారం నడుచుకునేవాళ్ళు, వాక్యానుసారంగా జీవించేవాళ్ళు అంటే ప్రభువుకి ఇస్తాం. హల్లెలూయా. వారిని దేవుడి నీతిమంతులుగా నిలబెట్టుకుంటాడు, వారిని అనేక జనాంగాలకి తండ్రిగా నిలబెట్టుకుంటాడు, వారికి అనేక రీతులుగా ఆశీర్వాదాలను ఇస్తాడు. హల్లెలూయా. ఈ రోజున అటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మన విశ్వాసము మాటలతో కాదు, ఎలా కనబడాలి? క్రియల రూపంలో ఉండాలి. కేవలం అబ్రహాము మాటల్లోనే విశ్వాసాన్ని కనపరచలేదు, కానీ క్రియల రూపములో కూడా తన విశ్వాసాన్ని కనపరిచాడండి. హల్లెలూయా. వెళ్ళాడు, కట్లు పెంచాడు, తన పిల్లవాడిని ఏం చేశాడు? పంపించాడు. ఎన్ని కూడా పనులే. క్రియ అంటే ఏంటి? పని. చివరికి ఏం చేస్తున్నాడు? కత్తి ఎత్తేశాడు, పిల్లవాడిని కత్తి ఎత్తేశాడు. క్రియల రూపములో తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించిన వాడిగా ఉన్నాడు. చూడండి, అందుకని యాకోబు రాసిన పత్రిక 21:22 చదవండి. 21:22 ఒకసారి చదవండి. తన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని, అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతను క్రియలతో కూడి కార్యసిద్ధ కలుగు చేసి క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము. హల్లెలూయా. క్రియల మూలముగా అతని యొక్క విశ్వాసం ఏమైందంట? పరిపూర్ణమైందంట. మన విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే ఎలా ఉండాలి? క్రియల్లో కనపరచాలి, నడకలో కనిపించాలి, మన మాటల్లో కనిపించాలి. దేవుని ఆరాధించడంలో, దేవుని దగ్గరికి వచ్చేటలో, దేవుని పని చేయటంలో మన విశ్వాసాన్ని కనపరచాలి. హల్లెలూయా. మాటలతో కాదండి, అది చేసేస్తానండి, ఇక్కడ నుంచి ప్రార్థనకు వచ్చేస్తానండి, ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తానండి, అది కాదు. మన క్రియలలో ఏం చేయాలి? ఆచరణలో, భక్తిలో, దేవుని యొక్క పనిలో మన విశ్వాసాన్ని దేవుడు చూడగలగాలి. హల్లెలూయా. అబ్రహాము అలాగా తన క్రియలలో తన యొక్క భక్తిని చూపించగలిగాడు, తన విశ్వాసాన్ని చూపించగలిగాడు. కాబట్టి అతడు క్రియల ద్వారా తన విశ్వాసమును పరిపూర్ణం చేసుకున్నాడు. హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసము మన జీవితంలో కార్యసిద్ధిని కలిగజేస్తుంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మహా కొండలు కూడా ఏమైపోతాయి అంట? తొలగించబడతాయి అంట. హల్లెలూయా. అంత విశ్వాసం మనకు కావాలి. ఆ విశ్వాసం ఉంటేనే కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం. చూడండి, ఎప్పుడైతే కత్తి ఎత్తాడో, కత్తి తెచ్చడానికి ఎంత సమయం పడుతుందండి? కత్తి ఎత్తి కత్తి తెచ్చడానికి ఎంత సమయం అమ్మా? ఇక్కడ పిల్లవాడు ఉన్నాడు, ఇక్కడ మెడకే ఉంది, ఇక్కడ కత్తి ఉంది. ఇది మెడ, పిల్లవాడి మెడ, ఇది కత్తి. దీనికి ఎంత? కత్తి తెచ్చడానికి ఎన్ని నిమిషాలు కావాలి? ఎన్ని గంటలు కావాలి? సెకండే. కత్తి ఇక్కడ నుంచి తెచ్చడానికి ఎంత అండి? 1 సెకండ్. దేవుని ఆశీర్వాదాలు కూడా 1 సెకండ్ లోనే ఉంటాయి. హల్లెలూయా. కత్తికి మెడకి మధ్యలోనే ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. హల్లెలూయా. చూసారా? పెంచాడంటే చూసారా, అక్కడే ఆశీర్వాదం జరిగింది. కత్తి ఎత్తాడు అంతే, పెంచకముందే 1 సెకండ్ లోనే ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి.
క్రియల రూపములో మన విశ్వాసాన్ని కనిపించినప్పుడే ఒక సెకండ్లోనే, కొన్ని నిమిషాల్లోనే మన జీవితంలో అద్భుతాలను చూడగలుగుతాం. హల్లెలూయా. ఒక్క సెకండ్లోనే అబ్రహాము తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. తన విశ్వాసము పరిపూర్ణమైనదిగా రుజువు చేసుకోగలిగాడు. హల్లెలూయా. మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని రుజువు చేసుకోవాలి అంటే క్రియల ద్వారా కనపరచాలి. క్రియల ద్వారా కనపరచాలి. కత్తికి మెడకి ఒక సెకనే. మనం కూడా క్రియల ద్వారా మన విశ్వాసాన్ని రుజువుపరుచుకున్నప్పుడు ఆ సెకండ్లోనే, ఆ సెకండ్ వ్యవధిలోనే మన ప్రాణాలు దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. ఆ సెకండ్ వ్యవధిలోనే మనకు రావాల్సిన బహుమానాలను, ఆశీర్వాదాలను దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. ప్రమాదాల నుంచి, కీడుల్లో నుంచి అనేక రీతులుగా దేవుడు మనలను తప్పిస్తాడు. బయట యాక్సిడెంట్ జరగడానికి ఎన్ని సెకండ్లు కావాలండి? అండి నిమిషాలు కావాలా? సెకండ్ అండి. యాక్సిడెంట్ జరిగేది ఎంత? సెకండ్లోనే, రెప్పపాటులోనే జరుగుతూ ఉంటాయి. ఆ రెప్పపాటులో నిన్ను ఆయన తప్పించగలుగుతాడు. హల్లెలూయా. అక్కడ కుమారుడు కూడా దేవుడు తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా విశ్వాసంలో చివరిది చెప్పేసి ముగింపులోనికి వెళ్తాం. చూడండి, అబ్రహాము ఎప్పుడైతే కత్తి వెత్తాడో లేదో వెంటనే 22వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనము, తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువు అన్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వినతి లేదు గనక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా. ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడవు అని నాకు కనబడుతుందయ్యా. నీ పిల్లవాడి మీద నీవు చెయ్యి వేయవకు, ఆ పిల్లవాడిని ఏమీ చేయొద్దు అని దేవుడు తన దూతను అక్కడికి తన స్వరంతో పంపించాడు. హల్లెలూయా. అబ్రహాము కూడా చేయెత్తాడు, అయినా విశ్వాసం ఉంది. దేవుడు కార్యం ఎటు నుంచి వస్తుందా అని దేవుని మీద చూస్తా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుడు ఎటు నుంచి వస్తాడు అని తన చెవులన్నీ కూడా ఎవరి మీద పెట్టాడు? మన చెవులు మందిరికి వచ్చిందా ఎక్కడ ఉండాలి? పిలుతున్నాడా? భూమి మీద కాదు. దేవుడి జీవితం, మన జీవితంలో కార్యాలు పొందాలంటే బయట ఎవరు ఏంటి మాట్లాడుకున్నారు అక్కడ మీద కాదు. మన చెవులు ఎవరి మీద ఉండాలి? దేవుని మాట మీద ఉండాలి, దేవుని స్వరం మీద ఉండాలి. అప్పుడే మన జీవితంలో కార్యాలు పొందగలుగుతాం. హల్లెలూయా. మన స్వరం ఎప్పుడు కూడా వాళ్ళేం మాట్లాడుకున్నారు, వీళ్ళేం మాట్లాడుకున్నారు, బయట వాళ్ళు ఏం చేస్తారు. మన దృష్టి, మన చెవులన్నీ కూడా దేవుని స్వరం కొరకు ఎదురు చూసేలాగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ మన చెవులు మందమైతే, అబ్రహాము చెవులు మందమైతే, ఆ స్వరం వినబడకపోతే ఏమయ్యేది? పిల్లవాడు బలైపోయేవాడు. అబ్రహాము చెవులు ఎంత స్పష్టంగా పనిచేసిన చూడండి. అబ్రహాము తన చెవులు దేవుని స్వరం వినట కొరకు ఎంతగా ఎదురు చూసే చూడండి. రోజున మన చెవులు కూడా దేవుని స్వరం కొరకు అంతగా ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుని స్వరం కొరకు మన చెవులు ఎదురు చూడాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో కార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా. మన చెవులన్నీ కూడా దేవుని స్వరం మీదే ఉండాలి. ఆ రీతిగా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, తన కుమారుని దక్కించుకోగలిగాడు. హల్లెలూయా. అది విశ్వాసపు 7వ మెట్టు. అబ్రహాము జీవితంలోని విశ్వాసపు 7వ మెట్టు. చూసారా? ఏం చెప్పండి? 7వ మెట్టు. ఎదురు చూచుటలో కూడా విశ్వాసాన్ని చూపించాడు. తన చెవులన్నీ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి? దేవుని యొక్క స్వరము కొరకు. దేవుని యొక్క స్వరం వచ్చి ఎక్కడ లోపు చేస్తాడా అని దేవుని స్వరం కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. అతడు ఎదురు చూసినట్లుగానే, అతని చెవులు ఎదురు చూసినట్లుగానే దేవుని స్వరాన్ని అతడు విన్నాడు. తన పిల్లవాడిని దక్కించుకున్నాడు. ఇదిగో నీ పిల్లవాడికి ప్రతిగా ఆ పొదవులో ఉన్న పొట్టేళ్లను దహన బలిగా అర్పించు. నీ పిల్లవాడి మీద చేయొద్దు.
ఈ పిల్లవాడి మీద చేయవద్దు. ఇదిగో నీ పిల్లవాడిని కనిపిస్తున్నాను, నీ విశ్వాసం చూశాను, నువ్వు నాకు భయపడుతున్న వాడు నేను ఎరుగుదును. శిక్ష నీ పిల్లవాడి పొందయ్యా. ఇదిగో ఆ పొట్టేళ్ళు తీసుకొని నీ పిల్లవాడికి ప్రతిగా దహన బలిగా అర్పించమని చెప్పాడు. అదే రీతిగా కల్వరి శిలువలో ఇక్కడ మనం ఉండాలి. మనం చేసిన పాపాన్ని బట్టి ఇక్కడ శిక్ష పడాల్సింది ఎవరు? మనం పడాలి. ఏసై కాదు పడాల్సింది, మనం పడాలి. కానీ మన స్థానంలో ఎవరు పొందారు? సిలువలో ఎవరు పొందారు? ఏసై పొందాడు. ఇస్సాకు మరణించవలసిన స్థానంలో, పొట్టేళ్లు మరణించినట్లుగా మనం మరణించవలసిన స్థానంలో ఆ యేసయ్య కల్వరి సిలువలో మనందరి రక్షణ కొరకు, మనందరినీ మరణములో నుంచి, పాతాళములో నుంచి, అగ్నియాలని పుల్లు చావని స్థలములో నుంచి నిన్ను నన్ను మనందరూ కూడా విడిపించి తన నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకోవడం కొరకు, మనందరికి గొప్ప సంతోషములు ఆనందములు కలుగ చేయడం కొరకు నీకు నాకు రావాల్సిన శిక్షను ఆయన కల్వరి సిలువలో మన స్థానంలో ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పకూడదు. ప్రభు నామములో యేసయ్యా నా కోసమే ఆ కల్వరి సిలువలో మరణించాడయ్యా. నేను పాపిని కదయ్యా, అయ్యా నా కోసం నీవు మరణించావయ్యా అని మనం దేవునికి మన బ్రతికినంత కాలం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అబ్రహాము ఎంత సంతోషపడ్డాడు, తన పిల్లవాడిని దక్కించుకున్నాడు. అబ్రహామును అక్కడ దేవుడు దీవించాడు. అబ్రహాము పరీక్షను ఎదుర్కొన్నాడు, చక్కటి దీవెనను అక్కడ పొందుకున్నాడు. అబ్రహాముకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. గతించిన వారంలో కూడా మనం విన్నాం, పరీక్షను ఎదుర్కొన్నటువంటి అబ్రహాము తన జీవితంలో ఆశీర్వాదాలను, వాగ్దానాలు పొందుకున్నాడంట. ఈ రోజు నీ జీవితంలో వాగ్దానం పొందాలంటే నీ విశ్వాసపు అడుగులలో నువ్వు విజయాన్ని సాధించాలి. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసపు ప్రతి మెట్టులో కూడా విజయాన్ని పొందాడు. నీ విశ్వాసపు ప్రతి మెట్టులో కూడా ఏం చేయాలి? నువ్వు విజయాన్ని పొందాలి. విజయం పొందుకుంటూ ఒక్కొక్క మెట్టును ఎక్కాలి. అప్పుడే దేవుని నుంచి పరిపూర్ణమైనటువంటి వాగ్దానాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలను నీవు పొందుకొని దేవుని ఎదుట నీవు నీతిమంతుడిగా నిలబడతావు. నీవు అనేక జనములకు తండ్రిగా మార్చబడతావు. హల్లెలూయా. అటువంటి గొప్ప కృపా భాగ్యము దేవుడి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ, మీ అందరికీ, నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి, ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప ఆధిక్యతను, అబ్రహాముకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మన జీవితంలో అనుగ్రహించునుగాక.